ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్ను గత 2 దశాబ్దాలుగా బోయింగ్, ఎయిర్బస్ అనే 2 దిగ్గజ సంస్థలే పూర్తిగా శాసిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ గ్లోబల్ ఆధిపత్యానికి గట్టి సవాల్ విసిరేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జెట్ జీరో అనే స్టార్టప్ సంస్థ సరికొత్త సాంకేతికతతో రంగంలోకి దిగింది. సంప్రదాయ విమాన ఆకృతికి పూర్తిగా భిన్నమైన డిజైన్తో ఈ సంస్థ కొత్త రకం విమానాన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్న విమానాల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. అమెరికాలోని మోహావే ఎడారిలో జెట్ జీరో కంపెనీ పూర్తి పరిమాణంలో ఒక డెమాన్స్ట్రేటర్ విమానాన్ని నిర్మిస్తోంది. విమానయాన రంగంలో ఇంధన ఖర్చులను భారీగా తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. సాధారణ విమానాలలో ప్రధాన శరీరం అంటే ఫ్యూజలేజ్, రెక్కలు విడివిడిగా ఉంటాయి. కానీ జెట్ జీరో రూపొందిస్తున్న విమానంలో రెక్కలు, శరీరం కలిసిపోయి ఒకే నిర్మాణంగా కనిపిస్తాయి. దీనినే ఏవియేషన్ రంగంలో బ్లెండెడ్ వింగ్ బాడీ డిజైన్ అని పిలుస్తారు. ఈ విమానం ఆకారం సముద్రంలోని మంతారే చేపను పోలి ఉంటుంది. ఈ ప్రత్యేక ఆకృతి వల్ల విమానం గాలిని చీల్చుకుంటూ వెళ్లేటప్పుడు నిరోధం అంటే డ్రాగ్ చాలా తక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా ప్రస్తుతం వాడుకలో ఉన్న సాధారణ జెట్ విమానాలతో పోలిస్తే ఏకంగా 50% వరకు ఇంధనం ఆదా అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఇంధన ఖర్చులతో సతమతమవుతున్న విమానయాన సంస్థలకు ఇది ఒక పెద్ద ఊరట కానుంది. ఈ బ్లెండెడ్ వింగ్ బాడీ విమానంలో ఇంజిన్లను వెనుక భాగంపై అమర్చడం వల్ల నేలపై శబ్ద కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా కార్బన్ ఉద్గారాలు తగ్గటం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుంది. విమానం లోపలి నిర్మాణం కూడా చాలా సౌకర్యవంతంగా ఉండబోతోంది. సాధారణంగా ఉండే సన్నని గొట్టం లాంటి క్యాబిన్ కాకుండా ఇందులో విశాలమైన ప్రయాణికుల విభాగం ఉంటుంది. దీనివల్ల పెద్ద కిటికీలు ఏర్పాటు చేయడానికి, సీట్లను మరింత సౌకర్యవంతంగా అమర్చడానికి వీలవుతుంది. జెట్ జీరో అభివృద్ధి చేస్తున్న Z4 మోడల్ విమానం ఒకేసారి 200 నుండి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు సాధించిన మార్కెట్ను దక్కించుకోవడమే జెట్ జీరో ప్రధాన లక్ష్యం. అయితే జెట్ జీరో ప్రణాళికల ప్రకారం ఈ విమానం వచ్చే ఏడాది అంటే 2027 నాటికి తన తొలి ప్రయోగాత్మక పరీక్షను పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత చేపట్టే వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులను సమీకరించి అన్ని అనుకూలిస్తే 2030 కల్లా వాణిజ్య విమానాల ఉత్పత్తిని ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త డిజైన్ భద్రతా ప్రమాణాలు నిరూపించుకోవాల్సి ఉంది. అంతర్జాతీయ విమానయాన నియంత్రణల సంస్థల నుండి సర్టిఫికేషన్ పొందటానికి సంవత్సరాల సమయంతో పాటు బిలియన్ల డాలర్లు పెట్టుబడి అవసరమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేమని, అలాగని ఇది అసాధ్యం కూడా కాదని ఏవియేషన్ నిపుణులు అంటున్నారు.